హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా వీడియోస్ ఇవాళ నేను ఇంట్రెస్టింగ్ అండ్ ఈజీగా కావాలని పాలక్ పులావ్ చేసుకుంటున్నా ప్రెషర్ కుక్కర్లో. ఆ కుక్కర్ కొంచెం వేడిగా అయిన తర్వాత దాంట్లో 2 to 3 స్పూన్స్ ఆఫ్ కౌ ఘీ, ఆవు నెయ్యి వేసుకుందాం. దెన్ సేమ్ క్వాంటిటీ 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాజ్ వెల్. దాంట్లో మనం ఈ స్పైసెస్ వేసుకుందాం. స్టార్ అనీస్, బే లీఫ్, కార్డమన్, సినమన్, క్లోవ్స్, హోల్ బ్లాక్ పెప్పర్, క్యూమిన్ అవన్నీ వేసుకొని దెన్ ఆఫ్టర్ దాట్ 1.5 ఫైన్లీ చాప్డ్ ఆనియన్ వేసుకుంటున్నాను. నేను ఆనియన్ నార్మల్ చాపర్లోనే యూజ్ చేస్తాను ఫైన్గా కావాలంటే, దట్ ఈస్ ఈజీగా అయిపోతుంది కదా దాంట్లో. సో వేసుకొని మంచిగా సాటే చేసుకోండి ఆయిల్లో ఆ స్పైసెస్తో పాటు. సాటే అయిన తర్వాత మీకు కావాలంటే 2 to 3 గ్రీన్ చిల్లీస్ వేసుకోవచ్చు. నేనైతే ఒక 4 to 5 మధ్యలో స్లిట్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట. గ్రీన్ చిల్లీస్ కొంచెం స్పైసీ ఉండడానికి అవి వేసుకొని అది కూడా సాటే చేసుకోండి మంచిగా. దెన్ ఇదైన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది కూడా కొంచెం పచ్చివాసన వరకు సాటే చేసుకొని మిక్స్ చేసుకోండి. అది కొంచెం ఎల్లోయిష్ వచ్చేలాగా కుక్ చేసుకోండి ఆనియన్స్. అవైన తర్వాత డ్రై స్పైసెస్ వేసుకుందాం. 1 స్పూన్ ఆఫ్ టర్మరిక్, దట్ ఈస్ 1 స్పూన్ పసుపు. దెన్ 1 స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ and then 1 spoon of coriander powder, that is dhania powder వేసుకుందాం. then 1 spoon of garam masala and then 1 spoon of cumin powder, that is jeera powder. ఇవన్నీ మీకు కావాలంటే ఇంట్లో చేసుకొని కూడా వేసుకోవచ్చు, టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. సో ఐ హ్యావ్ రెడీమేడ్, సో ఐ విల్ బీ యూజింగ్ దోస్. అవన్నీ స్పైసెస్ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోండి. ఆ స్పైసెస్ మొత్తం ఆనియన్స్కి పట్టేటట్టు మిక్స్ చేసుకోండి. మిక్స్ అయిన తర్వాత మీకు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు యాజ్ పర్ క్వాంటిటీ, టేస్ట్ బాగా వస్తుంది, స్పైసీ కూడా ఉంటుంది. సో దెన్ ఒక 2 బంచ్ ఆఫ్ పాలక్ వేసుకున్నాను అనమాట, కట్ చేసుకొని వాష్ చేసుకొని వేసుకున్నాము. మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, పాలక్ ఎక్కువ ఇష్టం అంటే. దెన్ ఆ పాలకూర వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. మీరు రఫ్గా కూడా కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఈజీగా కుక్ అయిపోతుంది ప్రెషర్ కుక్కర్లో. దెన్ ఆ స్పైసెస్ మొత్తం పాలకూరకి అంటేటట్టు కలుపుకోండి. దెన్ 1.5 స్పూన్ ఆఫ్ సాల్ట్ మీకు కావాలంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చు, ఎందుకంటే మనం వాటర్ వేసుకుంటాం కాబట్టి మళ్ళాగా అది సప్ప పడిపోతుంది. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ లైక్ 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అండ్ మిక్స్ చేసుకోండి. దెన్ ఇక్కడ నేను ఒక 3 cups ఆఫ్ బాస్మతి రైస్ వాష్ చేసుకొని సోక్ చేసుకున్నాను 10 minutesకి. ఆ రైస్ సోక్ చేసుకొని వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం స్లోగా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఇరిగిపోతుంది బాస్మతి రైస్. స్లోగా అది స్పైసెస్ పాలకూర మొత్తం అంతా రైస్కి అంటేటట్టు స్లోగా మిక్స్ చేసుకోండి. సో నేను రైస్ కుక్కర్లో కప్ వస్తుంది కదా, దాని అకార్డింగ్ తీసుకున్నాను అనమాట మెజర్మెంట్. 3 cups ఆఫ్ బాస్మతి రైస్. దెన్ 1 cupకి 2 cups వాటర్ లాగా నేను 6 cups ఆల్రెడీ బౌల్లో వేసుకుంటున్నాను ప్రెషర్ కుక్కర్లో. అదే వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 whistles వచ్చేటట్టు కుక్ చేసుకోవాలన్నమాట. అంతే, రెడీ అయిపోతుంది. నా కుక్కర్కి యూజువల్లీ విజిల్ రాదనమాట. సో దిస్ ఈజ్ హాకిన్స్ ఫ్యూచరా కుక్కర్, ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ హియర్, బట్ కొంచెం సౌండ్ తక్కువ ఉంటుంది ఇక్కడ, ఫ్లెక్సిబుల్ ఉంటుందని తీసుకున్నాను అనమాట ఇండియాలో, అదే తెచ్చుకున్నా ఇక్కడికి. సో నేను అందాజా మీద కుక్ చేసుకున్నాను. సో ఇది దాని విజిల్ అనమాట పెట్టేసి ఒక ఐ థింక్ ఐ కుక్డ్ ఫర్ లైక్ 5 to 10 minutes ఆన్ ద మీడియం ఫ్లేమ్ నా స్టవ్ మీద. దెన్ కుక్ అయిపోయింది రైస్, బంద్ చేసి ఈ ఎయిర్ ప్రెషర్ అంతా తీసేస్తున్నా దాంతో. అంతే, రెడీ పాలక్ పులావ్. చాలా అరోమాటిక్ ఉంటుంది అండ్ టేస్ట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. యూ షుడ్ ట్రై. మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.